ఆపరేషన్ బీసీ ఇప్పుడు సీఎం రేవంత్ ముందున్న కొత్త అస్త్రం ఇదే. బీసీలకి 42% రిజర్వేషన్లపై ఆయన వేళొక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒకవైపు విపక్షాల ప్రశ్నలు, సర్కార్ జవాబుల మధ్య ఇవాల్టి మీటింగ్ లో తమ పార్టీకి చెందిన బీసీ నేతలకు రేవంత్ ఏం చెప్పబోతున్నారు? బ్రేకింగ్ రూపంలో చూద్దాం. కాంగ్రెస్ బీసీ నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ బీసీ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు సహా పలువురు కీలక నేతలతో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం 42% బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై చర్చించడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. బీసీ రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలోనే చట్టం చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. అఖిల పక్షంతో ఢిల్లీకి వెళ్లి దాన్ని ఆమోదింప చేసుకుంటామంటున్నారు కూడా. మొదటి వారంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పరచామని ఇంతకుముందే ప్రకటించడం, దానికి అనుగుణంగా ఏర్పాట్లు, చట్టపరమైన ఇతరత్ర లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ నడుస్తూ ఉన్నాయి. దాని తదుపరి తప్పకుండా ఢిల్లీకి పోతుంది కాగితం వెంట అమలు చేసుకొచ్చుకోవడానికి మేమంతా వెళ్తాం. అందరు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరూ, ఇంక్లూడింగ్ ఆల్ పొలిటికల్ పార్టీస్, ఓపెన్లీ స్పెషల్ ఇన్వైటీ అందరూ రావాలి. మా ప్రతినిధి శ్రవణ్ తో మాట్లాడదాం. శ్రవణ్, చాలా కీలకంగా మారిన ఈ సమావేశంలో విపక్షాల ప్రశ్నలకి రేవంత్ సమాధానాలు ఎలా ఉండే అవకాశం? రైట్, ఈ బీసీ కులగణన, సమగ్ర కులగణన అనేది స్వతంత్ర భారతదేశంలోనే తెలంగాణలో మొట్టమొదటిసారి జరిగింది. 1931 తర్వాత మళ్ళీ 2025లోనే జరిగింది. కాబట్టి దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలి. కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే విధంగా దీన్ని ప్రచారం కల్పించాలి. దాంతోపాటుగా కూడా అన్ని కులాలను, అన్ని బీసీ సంఘాలను కలుపుకొని అన్ని ఇతర కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రాజకీయ పరంగా కానీ ఇతర ఉద్యోగ విద్యా అవకాశాల్లో ప్రాతినిధ్యం కల్పించే విధంగా చేసిన మొత్తం సమగ్ర కులగణన సర్వేతో బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే అంశంపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకోబోతున్నారు. దీన్ని ఒక చట్టం చేయబోతున్నారు అసెంబ్లీలో. దీన్ని చట్టంగా రూపొందించడానికి కావాల్సిన ఈ లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఆల్రెడీ ప్రారంభమైందని టీవీ9తో మాట్లాడినప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించడం జరిగింది. ఆ ప్రాసెస్ జరుగుతుంది. మొదటి వారంలో దీనిపై చట్టం చేసి మొత్తం ఈ చట్టం చేసిన దాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ దాన్ని ఆమోదింప చేసుకోవాలనేది వ్యూహాత్మకంగా చూస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని పార్టీలను కలుపుకొని, అన్ని బీసీ సంఘాలను కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో మార్చి 10 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ పార్లమెంటు సమావేశాల్లోనే దీన్ని ఆమోదింప చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంతోపాటుగా కూడా దీన్ని పూర్తిగా ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక మైలేజ్ వచ్చే అంశంగా మార్చుకోవాల్సిన విషయంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో దిశానిర్దేశం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రజాభవన్కి చేరుకున్నారు. బీసీ నేతలతో మీటింగ్ ప్రారంభమైంది. ఎటువంటి వ్యూహాలను రచించాలి, 3.1% మంది జనాభాలో పాల్గొనలేదు, వాళ్ళు పూర్తిగా పాల్గొనే విధంగా ఎలా చేయాలి, దీంతో పాటుగా కూడా ప్రతిపక్షాలు దీనిపై దాడి చేస్తున్నాయి. దాంతోపాటుగా బీసీ సంఘాలు కూడా ఇది బీసీ కులగణన సరిగా జరగలేదు అనే ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు బీసీ అన్ని సంఘాలను, అన్ని బీసీ కుల సంఘాలను కలుపుకోవటం, ప్రతిపక్షాలకు సరైన సమాధానం ఇవ్వటం, వాళ్ళందరినీ కలుపుకొని ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయంగా, గొప్ప కార్యక్రమంగా ఢిల్లీలో ప్రమోట్ చేసుకునే విధంగా ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనేది బీసీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం ప్రారంభించారు. రైట్, థాంక్యూ శ్రవణ్.